నెల్లూరు నగరంలోని స్థానిక హోటల్ పరివార్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 238 239/1 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నెంబర్ 3957/2006 గల భూమిని కొంతమంది వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన బాల శ్రీనివాస్ లేఅవుట్ వేసి విక్రయించడం జరిగింది. సదరు వ్యక్తి మరణించిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మా భూమిలో ప్రవేశించి ఇది మా భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. కావున అధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, భరత్, వెంకట్, రాంబాబు, శ్రీనివాసరావు, సత్యవతి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వేమరెడ్డి అమర్కుమార్ ఆనందరెడ్డి వగైరాలు మేము ఎప్పుడూ కొనుగోలు చేసిన భూమి ఫ్లాట్గా కొనుగోలు చేస్తున్నాము. అలాగే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మా యొక్క బాధను వ్యక్తం చేయడానికి ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ భూమి 2005లోనే ఇప్పుడు ప్రజెంట్ కబ్జా చేయబోతున్నటువంటి అమర్కుమార్ రెడ్డి, ఆనందరెడ్డి వాళ్ళు 2005-6 సంవత్సరంలో బాల శ్రీనివాస్ అనే అతనికి అమ్మకం షేర్ డీడ్ ద్వారా అమ్మినారు. 1993 షేర్ డీడ్ ద్వారా అమ్మేస్తున్నారు. కానీ అమ్మి వాళ్ళ దగ్గర ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది వాడు పుట్టుకొని ఆ డాక్యుమెంట్ మేము అమలు అని చెప్పి వాళ్ళ దౌర్జన్యంగా ఆ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాల శ్రీనివాస్ అనే అతను తర్వాత తనందరి పరిస్థితులు లేఅవుట్ చేసి ఫ్లాట్కి విభజించి మా అందరికీ ఇతర జిల్లా అవసరం, నెల్లూరు జిల్లా అవసరం కాదు. అందువల్ల మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతా ఉన్నాం. 2006 నుంచి కూడా ప్రజెంట్ రీసెంట్గా 2-3 నెలల క్రితం ఆ బాల శ్రీనివాస్ అనే అతను పరమపదించాడు. అది ఆసరగా తీసుకొని అతను మేము అతనికి అమ్మలేదు, ఈ భూమి మాదేనని చెప్పి మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా ఫ్లాట్లన్నీ తొలగించి దున్నే ప్రయత్నం చేసి దాన్ని ఫెన్సింగ్ వేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో మా భాగంగా మేము రకరకాలుగా అతని మీద జగనన్న జిల్లా ప్రోగ్రాంలు, కొద్ది స్పందనలో అర్జీలు ఇచ్చడం మా మిత్రులతో ఉంది. మేము కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తున్నాం. మాకు నెంబర్ కూడా అయింది. కానీ మాకన్నా ముందు అతను కేవీపీ పిటిషన్ వేసి ఇచ్చేయడం వల్ల మాకు ఇంజక్షన్ ఆర్డర్ కొంచెం పెండింగ్ పడింది. అది కూడా త్వరగా వస్తుంది. ఇవన్నీ మా అన్ని రకాల పోరాటాలు చేస్తూనే ఉన్నాం, న్యాయపరంగా, ప్రభుత్వ పరంగా, అన్ని రకాలుగా. కానీ అతను ఏమీ పట్టించుకోకుండా తన పనులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ దుర్మార్గ దురాక్రమణ అలవాట్లు దీన్ని అరికట్టాలని చెప్పి ఇవాళ పత్రికా ముఖంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వినియోగించడానికి మేము పత్రికా సమావేశం జరిగింది. నా పేరు రంగశెట్టి సురేష్ బాబు. మొత్తం ఎంతమంది బాధితులు మొత్తం 10 అది మొత్తం ప్లాట్ 231 ప్లాట్ 33 ప్లాట్లు భాగాలన్నీ డిలే చేశారు. ఫినిషింగ్ కూడా చేస్తున్నారు. మీరు దేనికి దరఖాస్తు పెట్టారు? ఇది మా భూములు మాకు అప్పగించి తిరిగి సర్వే చేయించి మాకు హక్కుగా ఉన్నటువంటి మాకు అన్ని రకాల హక్కుగా ఉంటాయి. మేము లీగల్ ప్రజలు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. అన్ని రకాల సర్వంగా మాకు 7 లింక్ డాక్యుమెంట్లు తీసి దాని ప్రకారం మాకు హక్కుదారులు మేమే. కానీ తను దౌర్జన్యంగా మీకు ఎటువంటి హక్కు లేదు, మీకు తెలియ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అర్థం చెప్తున్నాడు. నేను పర్సనల్గా పోయి మాట్లాడినా కూడా నేను డాక్యుమెంట్ కూడా చూపిస్తే ఇంగ్లీష్లో ఉంది, మాకు తెలుగు సంతకాలు పెట్టామని చెప్పి ఒక మాట అనేసి ఏదైనా ఉంటే సెటిల్మెంట్ రండి మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుతున్నాడు. నా భూమికి నేను సెటిల్మెంట్ పోవాల్సిన అవసరం లేదు, మాకు భూమే కావాలి. మా భూమిని మాకు గుర్తించి సర్వేరాన్ని మళ్ళీ చేసి మాకు అప్పచెప్పాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం. మాది కంచుకోరండి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలిగారు కందుకూరండి గ్రామం. 2006లో కొనుక్కున్నామండి. నిన్న 6 నెలల సంవత్సరం నుంచి కూడా వచ్చి పోతున్నాము. ఈ సంవత్సరం అమ్ముకున్నామని 8 సార్లు వచ్చానండి. కనీసం దున్నే రోజు కూడా నేను లైవ్లో ఉన్నాను సార్ అని చెప్పి దాన్ని గమనించుకున్నా కూడా ఏమి మా వల్ల కాపాడు దున్నేసి చుట్టూ ఫినిషింగ్ వేసేసి సార్ మేము మా అధికారులు కూడా అన్నీ చెల్లిపోయారు. ఆ మొత్తం మించిన మొత్తం అంతా దున్ని వేశారు. ఇప్పుడు మా అభ్యర్థానికి ప్రభుత్వం వారు సర్వే చేయించి మాకు ఇచ్చే గతం మా అధికారులు మాకు అసలు ఏ విధంగా లేకుండా పోయింది. ఇందులో కేవలం ఈ ఉన్న వెంచర్ మొత్తంలో 20% మందికే తెలుసు. మిగతా వాళ్ళకు కూడా తెలవదు. ఈ వెంచర్ గురించి పోయినా కూడా వాళ్ళ బాధితులు కూడా తెలవదు.
కొంతమంది వాళ్ళకి తెలియదు కాబట్టి మీ పత్రికా ముఖంగా వారు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.